మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగుల పెన్షన్ వ్యవహారంలో వికలాంగత్వాన్ని నిరూపించుకునేందుకు రీవెరిఫికేషన్ ప్రభుత్వం అమలుపరుస్తుంది. ఈ రీవెరిఫికేషన్ కార్యక్రమం కాస్త పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు తెలుస్తుంది. ప్రస్తుతం మనం అనంతపురం కలెక్టరేట్ కార్యాలయం ముందు పెన్షన్ రీవెరిఫికేషన్ కార్యక్రమాన్ని తక్షణం రద్దు చేయాలని కోరుతూ వికలాంగుల సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడికి వచ్చినటువంటి కొంతమంది వికలాంగుల సంఘం నాయకులు మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అన్న, ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే గత 5 సంవత్సరాల్లో చాలా వరకు వికలాంగుల పెన్షన్లన్నీ కూడా అదే ప్రభుత్వంలో అవినీతి జరిగింది. చాలా వరకు వికలాంగత్వం నకిలీ పత్రాలతో ప్రభుత్వ ఖజానాను దెబ్బతీసేలా సర్టిఫికెట్లు తీసుకొని వాళ్ళంతా కూడా నకిలీ పెన్షన్లు పొందుతున్నారన్న ఆరోపణతోనే ప్రభుత్వం రీవెరిఫికేషన్ దిగినట్లు చెబుతున్నారు. అసలు ఏం జరుగుతుంది వాస్తవమే. ఇప్పుడు ఈ రోజు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పేది ముమ్మాటికి వాస్తవమే. ఇప్పుడు గతంలో చేసిన ప్రభుత్వము ఈ సదరం సర్టిఫికెట్ అనేది డాక్టర్లని లోపరుచుకొని చాలా మంది తప్పుడు పింఛన్లు తీసుకున్నది చాలా వాస్తవము. కానీ ఈ రీవెరిఫికేషన్ పేరుతో నిజమైన వికలాంగులు లబ్ధిదారులు దెబ్బతింటున్నారు. ఈ రోజు నిన్న ఒక వికలాంగుల జంట కూడా ఆత్మహత్య చేసుకుంది. వీటిపైన ఇలా నిర్ణయం తీసుకోకుండా ప్రభుత్వమే చొరవ తీసుకొని ఎంపీడీఓ గారు మండల స్థాయిలో గానీ జిల్లా స్థాయిలో గానీ ఆఫీసర్ల వెరిఫికేషన్ పెట్టేసి నిజమైన లబ్ధిదారులను గుర్తించి అక్రమంగా సదరం సర్టిఫికెట్లు తీసుకునే వాళ్ళని రద్దుపరిచి నిజమైన వారికి లబ్ధి చేసింటే చాలా మంచి ప్రభుత్వం అనుకునే వాళ్ళము. అలాంటిది కాకోకుండా కేవలం ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి చేసిన మోసానికి ఈ రోజు మళ్ళా కూటమి ప్రభుత్వము వారిని దృష్టిలో పెట్టుకొని నిజమైన వికలాంగులకి అన్యాయం చేయడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. ఈ దుర్మార్గాన్ని ఖండిస్తున్నాం. మీరు అంటే గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి మోసం చేశారని మీరు అంటున్నారు. అంటే గతంలో దాదాపుగా 20 సంవత్సరాల నుంచి వికలాంగుల పెన్షన్ పొందుతున్న వారి సైతం ఇప్పుడు తక్షణం రీవెరిఫికేషన్ రద్దు చేశారు. అంటే దీన్ని ఏ విధంగా చూడాలంటే 2014 నుంచి 19 వరకు కూడా చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నారు. ఆ సమయంలో కూడా కొన్ని సర్టిఫికెట్లు ఇచ్చినటువంటి సర్టిఫికెట్లు ప్రస్తుతం అంటే నకిలీ పత్రాలు అని చెప్పి వారి కూడా పెన్షన్ రద్దు చేసినటువంటి దీన్ని ఏ విధంగా చూడాలి? దీన్ని ఏ విధంగా చూడాలంటే స్వతంత్రం వచ్చి 1949 నుంచి ఈ భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఈ పాలక వర్గాలు ఈ మనవాద సిద్ధాంతంలో ఉన్నటువంటి పెత్తందారి వ్యవస్థ ఎప్పటికీ మోసం చేస్తూనే ఈ పేద వర్గాలకి వస్తూనే ఉంది. కానీ ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వానికి ఈ వికలాంగులు తర్వాత ఎస్సీలు మాదిగలు తర్వాత పెద్ద ఎత్తున అందరూ సపోర్ట్ చేసి గెలిపించుకున్నారు. ఎందువలన ఈ వికలాంగులకి కేవలం 6,000 రూపాయలు చెప్పిన తర్వాతనే ఈ కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకొని నిజంగా ముందుకు వెళ్తున్నారు. మీరు నిజమైన అనర్హులను తీసేస్తే మంచిదే, లబ్ధిదారులను తీసేస్తేనే నష్టం. ఈ పాలక వర్గాల అనేది స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఒకటే వైఖరి ఉంది. ఇంకోటి ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నది ఈ వికలాంగుల 6,000 పింఛను మీకు కనపస్తుందా? ఈ పాలక వర్గాలు ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలు ఎమ్మెల్యేలు డబల్ పింఛను ఒకే వ్యక్తి డబల్ పింఛన్లు తీసుకుంటారు. ఆ నిధులు అనేది ఒక పింఛన్ రద్దు చేస్తే ఇలాంటివి ఈ రాష్ట్రానికి రాదు కదా అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ఇది ఇక్కడ అంటే దాదాపుగా ప్రభుత్వ ఖజానాను అంటే ఖజానాలో ఉన్నటువంటి లోటును పూర్తి చేసినందుకే పెత్తందారి వ్యవస్థగా అంటే ఏకపక్ష వైఖరిని అవలంబిస్తూ కూటమి ప్రభుత్వం అంతా తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చింది. ప్రస్తుతం వాటిని ఏదో విధంగా తమపై భారం తగ్గించుకునేందుకు ఇటువంటి చర్యకు పూనుకుందని ఇక్కడ యూనియన్ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ బాలాంజలితో శేఖర్, సుమన్ టీవీ, అనంతపురం నుండి.